మాస్టర్లందరికీ నా యొక్క ప్రణామాలు. నేను మీ ప్రభాకర్, పిరమిడ్ జీతవనం. పిరమిడ్ జీతవనం అంటేనే గుర్తుకొచ్చేది మన సుధాకర్. సో సుధాకర్ యొక్క అమరోత్సవాన్ని జూలై 8, 9, 10న 3 రోజులు, ఈసారి 4వ అమరోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించుకుంటాం. 8, 9, 10 3 రోజులు ఎందుకంటే సుధాకర్ తన ఆఖరి శ్వాసను హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లో ఢిల్లీలో 8వ తారీఖు తను బ్రెత్ను వదిలాడు. 9వ తారీఖున ఇక్కడికి జీతవనం రావడం జరిగింది. 10వ తారీఖున సిద్ధి చేశాం. అయితే ఈ 3 రోజులు మనం సెలబ్రేషన్స్గా అమరోత్సవంగా మార్చుకున్నాం. సో ఈ కార్యక్రమం చాలా వైభవంగా వేలాది మంది ధ్యానులతో ఇప్పటికి 3 సంవత్సరాలు చాలా అద్భుతంగా నిర్వహించుకున్నాం. సో ఈసారి 4వ సంవత్సరం. అయితే సుధాకర్ గారు మొత్తం ఈ క్షేత్రాన్ని చాలా అద్భుతంగా ఆయన యొక్క సంకల్ప శక్తితో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఈ క్షేత్రం నిర్మించబడింది. సో అది అందరికీ తెలిసిందే. అయితే మేమిద్దరము అన్నదమ్ములం, సుధాకరు, నేను. అయితే అన్నయ్య ఎప్పుడు ఎలా ఉండేవాడంటే పెద్దగా థింక్ చేసేవాడు. ఇక్కడ పెద్ద పెద్ద పిరమిడ్స్ వస్తాయని, ఇక్కడ నిరంతరము అన్నము అందరూ వచ్చి భోంచేస్తారని, తర్వాత నిరంతరం క్లాసెస్ జరుగుతాయని, పత్రి సారు మనకి ఇక్కడ పెద్ద క్లాసు ఇస్తాడని నాకు ఎప్పుడు చెప్పేవాడు. సో నేను స్టార్టింగ్లో నమ్మేవాడిని కాదు. ఏదో వీడు చెప్తున్నాళ్ళే అనుకునేవాడిని. తర్వాత అవి తనకు తానుగానే జరిగిపోయేది. ఒకటి తను చెప్పిందల్లా జరిగేది. సో అవి అప్పుడు నేను నమ్మడం స్టార్ట్ అయింది. సో అలా ఈ క్షేత్రం ఇప్పటికీ 86 పిరమిడ్లతో మహా అద్భుతంగా ఇక్కడ నిర్మించబడింది ఈ ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో. సో ఇది వండర్ఫుల్. తర్వాత ఇంకా మనకు తెలిసిందే, సుధాకర్ శరీరం వదిలిన తర్వాత నేను కూడా చాలా మానసికంగా ఇబ్బంది పడ్డాను కొద్ది రోజులు. అయినా ఎప్పటికప్పుడు సుధాకర్ శరీరం వదిలిన తర్వాత నాకు తెలుసు, ఇంత గొప్ప వర్క్ చేస్తున్నప్పటికీ శరీరం వదలడం అంటే దీనికి వెనకాల ఏదో పెద్ద పరమార్థమే ఉంది అనేది తెలుసు. ఎందుకంటే మనకు ఎంతో మాస్టర్ల యొక్క జ్ఞానము, చేసిన ధ్యాన సాధన వల్ల అనుభవం ఉంది. అయితే చాలా ఎక్కువ ఆత్మీయతతో ఉండేవాళ్ళం మేమిద్దరము. సో దానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత మేము అనుకోకుండా ఇక్కడ ధ్యానం చేయడానికి ఒక చిన్న సంఘటన జరిగింది. నేను, మా మేడము, మా వదినమ్మ అందరూ చాలా బాగా బాధపడుతున్న సమయంలో మా మేడంకి అంటే సారు కూడా సుధాకర్ శరీరం వదిలిన తర్వాత ఎగ్జాక్ట్గా 16 డేస్కి సార్ శరీరం వదలడం జరిగింది. ఇవన్నీ కోఇన్సిడెంట్గా జరగడం అనేది చాలా పెద్దగా అనిపించింది. ఒకేసారి వీళ్ళందరూ శరీరం వదలడం ఏంటి అని. అయితే సార్ది 24వ తారీఖు కైలాసపూర్లో శరీరం వదిలిన తర్వాత కొద్ది రోజులు ఇంకా ఎక్కువగా డిప్రెషన్కి వెళ్ళిన తర్వాత ఒకనాడు పడుకో ఉంటే మా మేడంకి పత్రి సారు కల్లో కనపడి, మీరు ఎందుకు ఏడుస్తూ కూర్చుంటారు, మీరు చక్కగా ధ్యానం చేయండి, సుధాకర ఏం సామాన్యమైన వ్యక్తి కాదు, సో ఆయన గ్రేట్ మాస్టర్, సో మీరు సుధాకర్ దగ్గర ధ్యానం చేయండి అని మాకు మొట్టమొదటగా పత్రి సారు మా మేడంకి కనపడి చెప్పడం జరిగింది. సో అప్పుడు మేము అప్పటి వరకు ఒక మామూలు వ్యక్తిలాగా భావించాం. సరే ఏదో ఇక్కడ రోజు ఇక్కడ సమాధి ఉండేది, తనని ఖననం చేసిండేది, పూడ్చిండేది. సో అది వచ్చి చూసుకునేవాడిని నేను. అయితే తను ఎప్పుడైతే ఇట్లా సార్ కనపడ్డాడండి, ఇట్లా ధ్యానం చేయాలంట మామ దగ్గర అని అంటే, ఆ రోజు వచ్చి మేము ఇక్కడ ధ్యానం చేయడం ప్రారంభం చేశాము. సో ఎప్పుడైతే అలా ధ్యానం చేయడము జరిగిందో అప్పటి నుంచి సుధాకర్ మాకు కనపడము, సుధాకర్ మాకు అంత గైడ్ చేయడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయినప్పటికీ నేను ఒకటి ఎక్కువగా బయట పడలేకపోయేవాడిని. కానీ ప్రతిదీ నాకు అన్ని రకాలుగా ఇక్కడ ఈ క్షేత్రంలో ఏ కార్యక్రమం జరగాలన్నా, ఎవరు రావాలన్నా అన్నీ అమర్చినట్లు అనిపించేది. ఆ పొజిషన్లో నాకు తనకు తానుగా జరిగిపోయేది. నేను ఇంత పెయిన్లో ఉన్నాను, నేను ఏది ప్రయత్నం చేయలేదు, అయినా కూడా కార్యక్రమం అనుకుంటే చాలు జరిగిపోతూ వచ్చేది. సో అప్పుడు ఒక్కొక్కటి నాకు ఆ పెయిన్ నుంచి కొంచెం పెయిన్ నుంచి తగ్గించుకుంటూ ఆ ఎనర్జీస్ని నేను ఫీల్ అవుతూ ఆ కార్యక్రమాలు మళ్ళీ చక్కగా తీసుకెళ్ళడం జరిగింది. సో అలా మనకి మళ్ళీ సంక్రాంతి కూడా చాలా వైభవంగా నిర్వహించుకోవడం,
చాలా చాలా అద్భుతంగా మళ్ళీ కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. సో మేజర్గా ఇప్పుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు సుధాకర్ అనేది మాకందరికీ అర్థమైందనమాట. సో ఇక్కడికి ఎవరు రావాలన్నా, ఇక్కడ ఉండాలన్నా సుధాకర్ ఎప్పుడు నిరంతరము వాటిని పర్యవేక్షిస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు. అది మేము నిరంతరం అనుభూతి చెందుతూనే ఉన్నాం. సో అది ఈ క్షేత్రం యొక్క గొప్ప అద్భుతం అన్నమాట. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఇలా ఉంటే ఒకరోజు ఒక మాస్టర్ వచ్చారు, ఒక మేడం, ఒక పెద్ద ఆవిడ, ఎక్కడి నుంచి, రాజమండ్రి నుంచి వచ్చి, నాన్న ఇక్కడ వచ్చాము అని చెప్పారు. సరేమ్మా, ఓకేమ్మా, మీరు ధ్యానం చేసుకోండి, మౌన ధ్యానం జరుగుతుంది, మౌన ధ్యానంలో ఉండంటే, నాన్న నీతో ఒక మాట మాట్లాడాలి అనింది. ఏమమ్మా అంటే, నన్ను సుధ పంపించాడంటే నేను నవ్వుకున్నాను. సుధ అంటే ఎవరో మేడం అనుకున్నాను. తర్వాత కాదు నాన్న, మీ అన్న సుధాకర్ పంపించాడు అని చెప్పింది. ఓహో, సుధాకర్ పంపించాడా, సరే ఈడేంది ఇలాంటి వాళ్ళని కూడా పంపిస్తుంటాడా అని యాక్చువల్గా చాలా నవ్వుకున్నాను నేను ఆ రోజు. తర్వాత ఆ అమ్మకి చక్కగా వసతి ఇవ్వడం, మౌన ధ్యానం చేసుకుంటూ ఉంది. ఒక రోజంతా ఇక్కడికి వచ్చి అందరూ ధ్యానం చేయడం, అదే రోజే బాగా ఎండగా ఉండడం ఆమె విన్ని గమనించింది. సో ఆమె మళ్ళీ నా వెంట పడింది, నాన్న నేను నీతో మాట్లాడాలి అని చెప్పింది. సరే ఏమ్మా అని చెప్తే, నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా, నేను గత 8 నెలలుగా మీ బ్రదర్ సుధాకర్ నన్ను ఇక్కడికి పిలుస్తున్నాడు, ఇక్కడికి రామ్మా అని. సరే ఒకరోజు నాకు ఏమాత్రము సాధ్యం కాలేదు, నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది అయిపోతుంది. సరే ఏంటి ఇంతలా ఇబ్బంది పడిపోతున్నాను అని చెప్పేసి ఒకసారి మొబైల్ ఆన్ చేస్తే టక్కని మీ బ్రదర్ ఫోటో వచ్చింది యూట్యూబ్లో. సో యూట్యూబ్లో చూడంగానే ఇప్పుడు నాకు 8 నెలలుగా ఎవరైతే కనపడుతున్నారో ఈ అబ్బాయి అని ఆమెకి అర్థమైంది. సో అలా ఆ మేడము కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత నాకు ఇమ్మీడియట్లీ ఫోన్ చేసింది, నాన్న నేను ఇలా రావాలనుకుంటున్నాము అంటే, సరే రండి మా ధ్యానానికి అని చెప్పాను. సో అలా ఆమె రావడానికి అని చెప్పి నాకు ఆ రోజు చెప్పింది. సరే నాన్న, మీరు ఇలా అన్నయ్య దగ్గర అందరం ధ్యానం చేస్తున్నారు కదా, మరి అన్నయ్య ఎండకు బాగా ఇబ్బంది పడుతుంటాడు కదా, ఏదన్నా ఒక షెడ్ అన్నా వేయకూడదా అని ఏదో చెప్పింది. లేదమ్మా, నేను ఇట్లా బిజినెస్ వెళ్తే అన్నయ్యకు ఒక చక్కటి పిరమిడ్ నిర్మించాలనుకుంటున్నాను అంటే, అవునా, లేదన్నా నేనే ఆ పిరమిడ్ నిర్మించిస్తానని చెప్పడం జరిగింది. సో ఆ పిరమిడ్ అమరజ్యోతి పిరమిడ్. సో అన్నయ్యకి ఆ మేడం తన స్వయంగా వచ్చి ఇక్కడ ఈ మహా అద్భుతమైన పిరమిడ్ని నిర్మించి ఇచ్చారు. సో ఆ మేడం పేరు కృష్ణవేణమ్మ దంపతులు, రాజమండ్రి. ఆ అమ్మకి నా యొక్క శతకోటి ప్రణామాలు. సో అలా నా ప్రమేయం లేకుండా సుధాకర్ అన్నయ్య ఆ మేడంను ఇక్కడికి రప్పించి ఈ పిరమిడ్ని నిర్మించుకున్నారు వాళ్ళు. సో ఇలా దీని తర్వాత ఈ నిర్మించే సమయంలో ఒక మహా అద్భుతమైన నాకు గొప్ప అనుభవం వచ్చింది. నాకు చాలా తక్కువ అనుభవాలు వస్తాయి, ఒక మహా అద్భుతమైన అనుభవం వచ్చింది. సో మేము మేడం వచ్చారు, మాకు అన్నీ సమకూరుస్తున్నారు. ఆ సమయంలో చక్కగా ఈ పిల్లర్స్ అన్నీ అయిపోయినాయి. తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత నేను గట్టిగా ఫీల్ అయ్యాను. ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మన మురళి గారు, పిరమిడ్ ఇంజనీరు, ఆ సార్ వచ్చి ఇంకొక చోట పిరమిడ్కి నిర్మిస్తున్నారు. సో పిరమిడ్ అంటే ఎక్కడైనా పిరమిడే కదా, సో జరగనీలే, ఆ పిరమిడ్ కూడా మనకు వచ్చేయాలి కదా, అది కూడా మాస్టర్లకు అయిపోవాలి కదా, దాని తర్వాతనే రానని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఈ పిరమిడ్ త్వరగా అయిపోవాలి, అమరోత్సవానికి ఈ పిరమిడ్ స్లాబ్ అయిపోవాలి, అందరూ చూడాలనేది నా తపన. సరే ఇలా ఒకరోజు గట్టిగా మనసులో అనుకొని నేను ధ్యానంలో కూర్చుంటే పత్రి సారు వాయిస్ చాలా క్లియర్ వాయిస్, టైంకి అవుతుంది లేరా అన్నాడు. నాకు సహజంగా ఎప్పుడన్నా మామూలు సార్ పక్కన కూర్చున్నప్పుడు ఎలా మాటలు వస్తాయో అలాగే ఆ మాట వచ్చింది, టైంకి జరుగుతుంది లేరా అన్నాడు. సో నేను ఆ రోజు ఇంకా రిలాక్స్ అయిపోయాను, సరేలే ఇది. తర్వాత మురళి గారు కూడా రావడం జరిగింది. తర్వాత ఇక్కడ పిరమిడ్కి ఏమేమి కావాలో అన్నీ మెటీరియల్ తీసుకుంటూ వస్తున్నాము, ఎక్కడా లోటు లేదనమాట. మనుషుల్లో అరేంజ్ చేయడం కానీ, వర్క్ కానీ ఎక్కడా లోటు లేదు. టైం టు టైం అన్నీ అందుబాటు చేస్తూనే ఉన్నాం. కానీ పిరమిడ్ యాంగిల్ ఎప్పుడు కలిసిందంటే మహా అద్భుతం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆయనకు దాని మీద అంచనా లేదు, మాకు అంచనా లేదు. బుద్ధ పౌర్ణమి రోజున ఆ పౌర్ణమి గడియలు స్టార్ట్ అయినప్పుడు రాత్రి 8 గంటలకి ఈ పిరమిడ్ యాంగిల్ కలిసిందనమాట. ఇట్స్ ఎ వండర్ఫుల్ మిరాకిల్. సో తర్వాత నేను అనుకున్నాను, ఓహో పత్రి సారు ఆ రోజు టైంకి జరుగుతుంది లేరా అని
ఆయన చెప్పారు కదా, సో వాళ్ళ ప్రణాళికలో భాగంగా ఈ పిరమిడ్ నిర్మించబడుతోంది అని నాకు అర్థమైంది. సో అలా పిరమిడ్కి యాంగిల్ కలిసింది. నేను ఇక్కడే ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చుంగానే జస్ట్ కలిసి ఒక మాస్టర్ ఫోన్ చేశాడు. అప్పుడే జస్ట్ పిరమిడ్ యాంగిల్ కలిసింది. పైన మురళి అన్న చప్పట్లు కొట్టు పిరమిడ్ కలిసింది అన్నాడు. నైట్ 8:15 బుద్ధ పౌర్ణమి రోజు ఒక మాస్టర్ ఫోన్ చేశాడు. మాస్టర్ ఫోన్ చేసి ఏమీ మాట్లాడాల, సదానంద యోగికి జై, పత్రి సారకి జై, సుధాకర్కి జై అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. సో నాకు అప్పుడు ఇంకొక ప్రమాణం దొరికింది. ఓహో, వీళ్ళు దగ్గరుండి ఈ పనిని నిర్వహిస్తున్నారు సో అని మరింత నాకు ఉత్సాహాన్ని అందించింది. సో ఓకే, ఆ పిరమిడ్ యాంగిల్ కలిసింది. దాని తర్వాత నేను మురళి గారిని అడిగాను, సార్ నాకు త్వరగా ఇది అందించేస్తే మనకు నెక్స్ట్ 2 monthsలో మనకు అమరోత్సవం వస్తుంది, నేను బిజీగా ఉంటాను, మళ్ళీ అన్ని ఏర్పాట్లు ఒకేసారి కంటే కుదరదు, అండ్ నువ్వు ఎన్ని రోజుల్లో నాకు అందించగలవు అంటే నేను 20 daysలో ఇచ్చేయగలను, ఓ 10 daysలో బార్ బెండింగ్ అయిపోతుంది, మనం 1 dayలో 2 daysలో స్లాబ్ వేసుకోవచ్చు అంటే మహా అంటే 1 month అన్నా అయిపోతుంది, నెక్స్ట్ పౌర్ణమికి అంతా అయిపోతుంది అనుకున్నాం. సో అదే దిశగా మేము విపరీతంగా చక్కగా నేను ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం కాకుండా మేము ఈ పనులు చేస్తూనే ఉన్నాం, పిరమిడ్ పనులు. అలా చేయంగా చేస్తే చివరికి సుధాకర్ గారి అమరోత్సవం దగ్గర పడింది. సో నాకు అర్థమైంది, ఓహో ఇది ఇంకా సార్ చెప్పారు కదా, నేను సాక్షిగానే ఉన్నాను, సరే సమయానికి జరగనీలని. అయితే గత సంవత్సరం అమరోత్సవానికి ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే 8, 9, 10 ఏదైతే ఈ 3 రోజులు అమరోత్సవం వచ్చిందో అందులో 10వ తారీఖున గురు పౌర్ణమి వచ్చింది. సో నేను అనుకున్నాను, ఓహో ఇది గురువుల ప్రణాళిక, గురు పౌర్ణమి రోజే ఈ డేట్ రావడం అనేది అనేసి నాకు అర్థమైతే వస్తుంది ఇది చాలా పెద్ద ప్రణాళికతో నడుస్తుందని. అయితే చివరికి గురు పౌర్ణమి రోజున, సుధాకర్ సిద్ధి పొందిన రోజున, అలాగే సిద్ధి చేసిన రోజున, అలాగే వేలాది మంది ధ్యానుల సమక్షంలో ఈ పిరమిడ్కి స్లాబ్ వేయాల్సి వచ్చింది. సో అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, ఒక జగద్గురువు మాట ఇంత యాక్యురేట్గా వాళ్ళ మాట, వాళ్ళ వాక్కు నెరవేరింది అనే దానికి నాకు మరింత ఆనందం వేసేసింది. ఓహో, పత్రి సారు వాళ్ళు ఇక్కడే ఉండి దీన్ని నిర్మించి మనకు అందిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. అలా ఈ అమరజ్యోతి పిరమిడ్ మహా అద్భుతంగా నా ప్రమేయం లేకుండా ఎగ్జాక్ట్గా ఒక గురువుల అనుగ్రహంతో చక్కగా టైం టు టైం నిర్మించి అందించబడింది. సో ఈ క్షేత్రం అంత చక్కగా ఇక్కడ జరుగుతోంది. అయితే మా బ్రదర్కి ఒకటి కోరిక ఉండేది. ఎప్పుడు మా బ్రదర్ది ఒక శాసనం ఉంది. ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే నిరంతరం అన్నప్రసాదం అందాలి. సో దాని తర్వాత ధ్యానానికి ఎప్పుడు పిరమిడ్స్ తెరుచుకొని ఉండాలి. తర్వాత మనకు ఉన్నంతలో వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ ఇవ్వాలి, ఉచిత వసతి అందించాలి ధ్యానయోగులకి. సో అని సుధాకర్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. సో దానిని మేము ఇక్కడ అద్భుతంగా నిర్వహిస్తున్నాం. వచ్చే ప్రతి ధ్యానయోగి కూడా ఇక్కడికి హాయిగా ఎలాంటి ఇక మనకి ఛార్జెస్ లేకుండా చక్కగా మనం ఇక్కడ ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి పిరమిడ్ మాస్టరు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఇంకొక చక్కటి ఏంటంటే, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు ప్రతిరోజు. మన ధ్యానులతో పాటు బయట పనులు వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చి రోజు అన్నప్రసాదం తినిపోతారు. వాళ్ళు చక్కగా హ్యాపీగా అందరూ ఆహ్వానించి అన్నప్రసాదం అందిస్తుంటాము. అలాగే ఎంతోమంది ప్రతిరోజు ధ్యానం గురించి తెలుసుకుంటారు, శాకాహార విశిష్ట గురించి చెప్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఉండాలి అంటే మాత్రము శాకాహారై ఉండాలి అనేది మా బ్రదరు అప్పటి నుంచి మాకు చెప్పిండేది. సో అలా శాకాహారి అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ అకామిడేషన్ ఇస్తాం. తర్వాత వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే, నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఉండాలనుకున్నావు, ధ్యానం చేయాలనుకున్నావు, అప్పుడు మా బ్రదర్ ఇక్కడ ఉన్నారు, ఆయన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు, మీరు వచ్చి ఈ రోజు నుంచి నేను హింస చేయను, మాంసం ముట్టను అని జస్ట్ మీ మనసు మీద మీరు మనసులో అనుకొని మీరు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళకి సూచన ఇస్తాం. సో ఆప్షన్ ఇస్తాం. సో అలా ఎంతోమంది అలా సగంగా కొద్ది రోజులు మాంసం తింటూ కొద్ది రోజులు ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఇంకా వాళ్ళ జీవితంలో శాకాహారులుగా మారిపోయారనమాట. ఎంతోమంది నేను చూశానమాట. వాళ్ళు మాంసం మానేశాను, గుడ్డు తింటాను, లేదంటే ఎప్పుడో 6 నెలలకు ఒకసారి తింటాను సార్, అట్లా సగం ఉన్న వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఒక చక్కటి క్లారిటీ, వాళ్ళ జీవితంలో క్లారిటీ అందింది. ఇందులో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను.
ఒకసారి ఒక బెంగుళూరు నుంచి ఒక మాస్టర్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి వచ్చాం రాగానే ఆయనకి అకామిడేషన్ అందించాను. చక్కగా వాళ్ళు భోజనం తిన్నాడు, అకామిడేషన్లో పడుకున్నాడు. ధ్యానం కనుక వస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి ఆయన ఉండలేకపోతున్నాడు. ఒక క్షణం ధ్యానంలో కూర్చోలేకపోతున్నాడు. అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు అని ఒక రోజంతా ఉన్నాడు. అంతా కూడా తిరుగుతున్నాడు. ఎప్పుడో పడుకున్నాడో తెలియదు. ఆ మరుసటి రోజు ఉదయం చూశాను. ధ్యానానికి కూర్చోమంటే కూర్చోలేకపోతున్నాడు. డైనింగ్లోకి వచ్చేసాడు. సార్ నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు, తర్వాత నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఏం సార్ అన్నారు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది. సార్ మీరు శాకాహార కాదంటే లేదండి నేను మా ఊర్లో తింటాను, ఇక్కడ మాత్రం తినను అన్నాడు. అప్పుడు నేను ఆయనకి, అయ్యా ఈ క్షేత్రం కంప్లీట్గా ధ్యాన యోగుల కోసము నిర్మించిండేది, ధ్యాన సాధన కోసం నిర్మించిండేది. ఇక్కడ అహింసే ఈ క్షేత్రం యొక్క పునాది. కాబట్టి మీరు ఈ క్షణం నుంచి మీ మనసులో స్మరించుకోండి, మా బ్రదర్ దగ్గరకు వచ్చి హింసను చేయను, మాంసం ముట్టనని అని చెప్పి నేను ఆయనకి చెప్పి ఇక్కడ ధ్యానాన్ని కూర్చోబెడితే 2 గంటల సేపు ఇంకా ఆయన కళ్ళు తెరవలేదు. మళ్ళీ వచ్చి లేచి ఆయన చక్కగా ఆనంద బాష్పాలు కారుస్తూ, నా జీవితంలో నేను ఇంకా ఎప్పుడు అటువైపు పోను సార్ అని చెప్తూ మరి ఎప్పుడు సాధనకు వస్తుంటారు. సో అలా ఎన్నో మిరాకిల్స్ ఈ క్షేత్రం జరుగుతోంది. ఈ క్షేత్రం యొక్క పునాదే అహింస, తర్వాత ధ్యానము, తర్వాత పిరమిడ్ శక్తి, తర్వాత అన్నప్రసాదము, తర్వాత చక్కటి ధ్యాన యోగులకు కావాల్సిన ఫెసిలిటీసు ఉచితంగా. సో అలా ఈ క్షేత్రాన్ని చక్కగా మా బ్రదర్ యొక్క హాస్టల్ గైడెన్స్తో, నందా సార్ యొక్క హాస్టల్ గైడెన్స్తో, పత్రి సార్ యొక్క దివ్య ఆశీస్సులతో, సదానంద యోగి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ క్షేత్రం చాలా అద్భుతంగా నిర్వహించబడుతోంది. సో మాస్టర్స్ మీరందరూ కూడా అమరోత్సవానికి తప్పనిసరిగా రావాలి. జూలై 8, 9, 10 అది అమరోత్సవం కూడా ఒక వండర్ఫుల్ పేరు వచ్చిందనమాట. ఎందుకంటే మా బ్రదరు అమరనాథ యాత్ర పోతా ఉండి తను బ్రెత్ వదలడం జరిగింది. అమరనాథుడు అంటే నో డెత్. సో ఇంకా అక్కడ డెత్ అనేది లేదనమాట. సో ఆ పేరు అలా కలిసి రావడానికి ఆ యాత్ర కూడా భగవంతుడు, గురుదేవులు, ప్రకృతితో అది ఏర్పాటు చేయడం జరిగింది. అలా చేయడం వల్ల సో చక్కగా ఆ పేరు రావడం జరిగింది. సో అమరోత్సవం 8, 9, 10 జూలై మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. చక్కగా మీకు ఎల్లవేళలా ధ్యాన సాధనకైతేనేమి, చక్కటి మౌన ధ్యానానికి అయితేనేమి మీకు పిరమిడ్ జీవనం నిరంతరం స్వాగతం పలుకుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్.